హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్. నేను మీ తిరుపతి నాయక్, తెలంగాణ స్టేట్, జగిత్యాల, దరూర్, భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్. సార్, ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మిత్రులకు, శ్రేయభిలాషులకు, మా సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరున అందరికీ దివాళీ శుభాకాంక్షలు సార్. 20th అక్టోబర్ 2025 నాడు ఈ వీడియో ఇస్తున్నాం సార్. వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఆల్టో K10 VXI పెట్రోల్ వెహికల్ సార్. సెకండ్ ఓనరు, 67,000 కిలోమీటర్ తిరిగింది సార్. వెహికల్లో కొద్దిగా మైనస్ ఉన్నాయి, మీకు చూపిస్తాను, చెక్ చేసుకోవచ్చు. వెహికల్ వచ్చేసి మార్చి 2016 మ్యానుఫ్యాక్చర్ సార్. రిజిస్ట్రేషన్ వచ్చేసి ఏప్రిల్ 2016లో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది. 2031 ఏప్రిల్ వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది. మీకు ఏపీ వాళ్ళకి పనిచేయదు, ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. వెహికల్ ఒకసారి మొత్తం వీడియో చివరి వరకు చూడండి సార్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కు ఫోన్ చేయండి. వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల సార్. వెహికల్ వచ్చేసి ఆర్టీఏ వచ్చేసి జగిత్యాలకి అయితే పేపర్లు ఆర్సీ అనేది యాక్టివేషన్లో ఉంది. వెహికల్ పైన ఎటువంటి లోన్ లేదు. లోన్కి వెళ్తా అంటే 50% టోకెన్ అమౌంట్ కట్టి మిగతా అమౌంట్ కోసం 1 వీక్ అయితే టైం ఇస్తారు, చూసుకోవచ్చు. వెహికల్లో 4 సీల్ టైర్లు ఉన్నాయి సార్. మంచి బ్రిడ్జ్ స్టోన్ కంపెనీ టైర్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. వెహికల్లో పవర్ స్టీరింగ్ ఉంటుంది, 2 పవర్ విండోస్, సెంట్రల్ లాక్ సిస్టమ్, టచ్ స్క్రీన్ ఉంది. వెహికల్ వచ్చేసి మనకు సిల్వర్ కలర్లో ఉంటుంది. ఈ వెహికల్ అనేది రీసెంట్లీ చిన్న మైనర్ వర్క్ అయితే వెహికల్ పైన, బాడీ పైన జరగడం జరిగింది. అది మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసుకోవచ్చు. ఇది వచ్చేసి రీప్లేస్మెంట్ అయింది సార్. గ్లాసు ఫ్రంట్ పొజిషన్ చూసుకోవచ్చు. బానెట్ అనేది రీపెయింట్ అయిందండి. బానెట్ అనేది ఓపెన్ అయింది సార్, చూసుకోవచ్చు. ఇది మొత్తం ఓపెన్ చేసి వర్క్ అనేది చేయించడం జరిగింది. వెహికల్ తీసుకోండి, తీసుకోకపోకుండా నాకు ప్రాబ్లం లేదు సార్. కానీ విషయం ఉన్నది చెప్పడం మన బాధ్యత కాబట్టి చెప్తున్నాను. మన దగ్గర కస్టమర్లు తీసుకొస్తూ ఉంటారు, వాళ్ళు చెప్పింది మాత్రం మనం కంపల్సరీ, వాళ్ళు చెప్పింది చెప్పకుండా కానీ మనకు తెలిసింది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన బాధ్యత, చూసుకోవచ్చు. విన్ ప్లేట్ అనేది విజిబుల్ ఉంది సార్. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ అనేది ఫ్రంట్ సో చెక్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ యాప్రాన్, షెస్ నెంబర్ ఎటువంటి డ్యామేజ్ కాలేదండి. ఇది 998 క్యూబిక్ కెపాసిటీ సార్, చూసుకోవచ్చు. లీకేజ్లు ఉన్నాయి వెహికల్ పైన. గేర్ బాక్స్ అనేది కూడా ఓపెన్ అయింది సార్. ఫ్రంట్ బ్యానెట్ బెండ్ అయింది సార్. అది తీసి మళ్ళీ బ్యానెట్ అనేది సెట్ చేయడం జరిగింది, అందుకే మీకు వీడియోలో చూపిస్తున్నాను. టైర్లన్నీ రీసెంట్లీ వేసిన టైర్లే సార్. సిల్ టైర్స్ ఉన్నాయి. ఫ్రంట్ సస్పెన్షన్ అబ్నార్మల్ కండిషన్లో ఉంది. లోహారాల్లో కొద్దిగా సౌండ్ ఉంది సార్. నేను ఏ వెహికల్ అయినా చెక్ చేసినాకనే వీడియో చేస్తాను సార్, ఎందుకంటే అది మనల్ని నమ్మి చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు. అది మన బాధ్యత కాబట్టి మనం కూడా లైవ్ ఇన్స్పెక్షన్ చేసి ఎవరికైనా చెప్పొచ్చు. ఫ్రంట్ బంపర్ అనేది పెయింట్ అయింది, క్వార్టర్ ప్యానల్ పెయింట్ అయింది, బ్యానెట్ పెయింట్ అయింది సార్. వెహికల్ వచ్చేసి రీపెయింట్ అయిందండి, చూసుకోవచ్చు. గ్లాస్ అనేది బీజీ కోడ్తో ఉంది. ఈ గ్లాస్ కూడా రీప్లేస్మెంట్ అయిందండి. ఇంటీరియర్ పరంగా చెక్ చేసుకోవచ్చు. వెహికల్ ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. ప్రజెంట్ 67,798 కిలోమీటర్ డ్రైవెన్ ఉంది సార్. కిలోమీటర్ తిరిగింది. ఇదైతే ఒరిజినల్ ఓడోమీటర్ అని నేను గ్యారంటీ ఇవ్వను సార్, మీరు చూసుకోవచ్చు. వెహికల్లో స్క్రీన్ ఉంది, టచ్ స్క్రీన్ ఉంది. ఇది రివర్స్ కెమెరా ఉంది, చూసుకోవచ్చు. ఏసీ ఫంక్షన్ వచ్చేసి మంచి చిల్డ్ ఏసీ అయితే ఉంది సార్, చూసుకోవచ్చు. మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది.
ఫ్రంట్ 2 పవర్ విండోస్ ఉంటాయి. స్క్రూలు కూడా కనిపిస్తున్నాయి కదా. వెహికల్ ఫ్రంట్ పొజిషన్లో పిల్లర్లు అనేది ఏబీసీ పిల్లర్లు డిస్టర్బ్ అయినాయి సార్. చూసుకోవచ్చు. ఈ డోర్లు కూడా బెండ్ అయితే తీయడం జరిగింది సార్. వెహికల్ సంబంధించిన సింగిల్ కీ విత్ సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉంది. చూసుకోవచ్చు. రైట్ సైడ్ ఏ పిల్లర్ ఇది డిస్టర్బ్ అయితే పిల్లర్లు అనేది తీయడం జరిగింది. ప్రజెంట్ ఉన్న కస్టమర్ను ఎవరో మోసం చేసి వెహికల్ అనేది అంటగట్టడం జరిగింది సార్. అది దాదాపు వెహికల్ అమ్మే వాళ్ళు ఇట్లాంటి యాక్సిడెంట్ వెహికల్ ఎవరైనా తెలియని వాళ్ళకి అమ్ముతారు. వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఏదో రకంగా అంటగట్టే వాళ్ళు బాగా మంది ఉన్నారు. ఇంటీరియర్ పరంగా చూసుకోవచ్చు సార్. బీ పిల్లర్, డోర్స్ కూడా బెండ్ అయితే తీయడం జరిగింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, వీడియోలో చూసుకోవచ్చు. టైర్లు అయితే రీసెంట్లీ వేయడం జరిగింది సార్. 4 సీల్ టైర్స్ ఉన్నాయి. రూఫ్ అనేది డెంట్స్ ఉన్నాయి సార్. డెంటింగ్ ఉంది, పెయింటింగ్ ఉంది. టైల్ ల్యాంప్ కూడా కొత్త సార్. బ్యాక్ సైడ్ డిక్కీ డోర్ కూడా రీప్లేస్మెంట్ అయిందండి. చూసుకోవచ్చు. కంపెనీ టైల్ ల్యాంప్సే. ఫైవ్ సీటర్ వెహికల్ సార్. మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది. సీట్ కవర్లు కూడా సార్. స్టెప్నీ టైర్ చూసుకోవచ్చు. 100కు 70-80% ఉంది సార్. డిక్కీ సైడ్ ఎటువంటి యాక్సిడెంట్ కాలేదు సార్. ఒక డిక్కీ డోర్ ఒకటి రీప్లేస్మెంట్ అయింది, రీపెయింట్ అయింది. బ్యాక్ బంపర్ కూడా రీపెయింట్ ఉంది. ఇది కూడా బ్రిడ్జెస్టోన్ కంపెనీ టైరే ఉంది, సీల్ టైరే ఉంది. ఇది కూడా బీజీ కోడింగ్తో వస్తుంది. ఇది BH కోడింగ్ ఉంది సార్. ఇది బీజీ కోడింగ్ ఉంది. మీరు బ్యాక్ సైడ్ గ్లాస్ కూడా చెక్ చేసుకోవచ్చు. BH కోడింగ్తో ఉంది. చూసుకోవచ్చు సార్. రైట్ సైడ్ పిల్లర్లు ఇవి, లెఫ్ట్ సైడ్ పిల్లర్లు. సార్ మారుతి సుజుకి ఆల్టో K10 VXi వేరియంట్ సార్. పెట్రోల్ వెహికల్. 67,000 కిలోమీటర్ తిరిగింది సార్. వెహికల్ వచ్చేసి రీపెయింట్ అయింది. రైట్ సైడ్ ఏబీసీ పిల్లర్లు, లెఫ్ట్ సైడ్ ఏబీసీ పిల్లర్లు డిస్టర్బ్ అయినాయి. అవన్నీ మళ్ళీ డెంటింగ్ చేసి తీయడం జరిగింది. అందుకే రీపెయింట్ కూడా అయింది వెహికల్ అనేది. వెహికల్లో 4 సీల్ టైర్లు ఉన్నాయి సార్. చూసుకోవచ్చు. ఏసీ కానీ ఇంజన్ పొజిషన్ కానీ మంచి కండిషన్లో ఉంది. సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉంది. 2 పవర్ విండోస్ ఉన్నాయి. వెహికల్లో అక్కడక్కడ స్క్రూలనే వేయడం జరిగింది. మీకు వీడియోలో క్లియర్గా చూపించిన సార్. చూసుకోవచ్చు. వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల. ఈ వెహికల్ యొక్క కాస్ట్ చూసినట్టయితే మనకు 2016 మోడల్ సార్. 2031 ఏప్రిల్ వరకు వెహికల్ యొక్క ఆర్సీ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది. ఈ వెహికల్ యొక్క ప్రైస్ చూసినట్టయితే కస్టమరు 2,20,000 చెప్తున్నారు. కొద్దిగా బార్గెనింగ్ ఉంది. వచ్చి చూసుకోండి. నేను మాట్లాడి ఫైనల్ అనేది చేస్తాను. మాకు కమిషన్ ఉంటుంది సార్. ఓకే సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. నమస్తే.